అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13, 14 వచనాలు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగున అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండి ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు లక్ష్యముంచెను. చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, చదవబడిన లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మాతో నాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. ఏ ఒక్క మాట కూడా అపవాదు ఎత్తుకొని పోకుండా మా అందరి హృదయాల్లో 30, 60, 100 ఫలించును గాక అని మేము ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు అపోస్తల కార్యములు ఈ యొక్క 16వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుకున్నాము. ఈ 13, 14 వచనాలలో పౌలు గారు తన యొక్క సువార్త యాత్రలో ఆయన ఒకానొక దినమున ఫిలిప్పీకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఫిలిప్పీకి వెళ్ళినప్పుడు పౌలు గారు గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుపుకుననుకొని అక్కడికి వెళ్ళాడంట. విశ్రాంతి దినమున ప్రార్థనకు వెళ్ళే అనుభవం పౌలు గారికి ఉన్నది. విశ్రాంతి దినమున అనేక మంది యూదులైనటువంటి వారు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే అనుభవం కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఫిలిప్పీకి వెళ్ళినప్పుడు అక్కడ విశ్రాంతి దినమున ప్రార్థన జరిగిద్ది అనుకొని పౌలు గారు నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు కూడుకొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దైవజనులు ఎప్పుడైతే వెళ్ళారో మరి వాక్యం చెప్పడానికి నిలవబడినప్పుడు ఆ వాక్యం చెప్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక స్త్రీని వారు చూస్తూ ఉన్నారు. ఆ స్త్రీ పేరు ఏంటంటే లూదియా అనేటువంటి స్త్రీ. ఇక్కడ లూదియా పేరు చక్కగా వ్రాయబడ్డది. ఎంతో మంది స్త్రీలు ఆ కూడికలో ఉన్నారు. ఎంతో మంది స్త్రీలు ఆ కూడికలో ప్రార్థనలో ఏకీభవించారు. ఎంతో మంది స్త్రీలు ఆ కూడికలో వాక్యాలు వింటూ ఉన్నారు. ఎంతో మంది స్త్రీలు కలిసి వచ్చినట్లుగానే ఉన్నారు, కలిసి కూడుకున్నట్లుగానే ఉన్నారు, కలిసి ప్రార్థించినట్లుగానే కనబడుతున్నారు, కలిసి దేవుని మాటలు విన్నట్టుగానే కనబడుతున్నారు. కానీ ఒక్క స్త్రీ మాత్రమే వినుచుండెను అని రాశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె పేరేంటంటే లూదియా అని రాశారు. కాబట్టి ఇక్కడ ఈమె వింటా ఉంది. ఫస్ట్ ఒకటి ఆమె జీవితంలో ఆమె చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే ఆమె వ్యాపారాన్ని మానుకొని దేవుని సన్నిధికి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఈమె తన వ్యాపారాన్ని అనగా తన పనిని, తన సొంత పనిని మానుకొని దేవుని సన్నిధిలో దేవుని పని కొరకై ఆమె పరుగులెత్తుకొని వచ్చింది. ఈమె వ్యాపారం చేసే స్త్రీ. ఈమె తుయితైరా పట్టణస్థురాలని వ్రాయబడ్డది. తుయితైరా పట్టణంలో వ్యాపారానికి చాలా చక్కటి నిలయంగా మార్చబడ్డది. వ్యాపారపు టిల్లుగా దానికి ఒక పేరు ఉన్నది. తుయితైరలో విలువైన వస్త్రాలు తయారు చేసేటువంటి మరి వారు చాలా మంది గొప్పవారు అక్కడ ఉన్నారు. కాబట్టి లూదియా కూడా ఊదారంగు పొడిని అమ్ముకునేటువంటి వ్యాపారస్తురాలు, విలువైనటువంటి పొడిని అమ్ముకునేటువంటి వ్యాపారస్తురాలు అయినప్పటికీ కూడా ఆమె విశ్రాంతి దినమున ఆమె ఏం చేసిందంటే తన వ్యాపారాన్ని, తన పనిని మానుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది. హల్లెలూయా. ఈ రోజున మనం ఎన్నో పనులు కలిగి ఉండవచ్చు, మనకెన్నో భారాలు ఈ లోకంలో ఉండి ఉండవచ్చు, లేక మనకెంతో వ్యాపారము ఉండవచ్చు, లేకపోతే ఉద్యోగాలు ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మనకి ఈ లోకంలో ఏదైతే లాభకరమైనదిగా మనకు కనబడుతుందో, ఏ పనులైతే మనకు లాభాన్ని ఇస్తాయని మనం అనుకుంటున్నామో ఆ లాభకరమైనటువంటి వాటిని దేవుని కొరకు నష్టముగా ఎంచుకోవాలి. హల్లెలూయా. ఈరోజు పనికి వెళితే 100 రూపాయలకు బదులుగా 200 ఇస్తానని చెప్పవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధి ఈరోజు కోల్పోతే మరలా రేపు దొరకదు. కాబట్టి లూదియా ఆలోచించింది ఏంటంటే నా దేవుని సన్నిధి కంటే ఎక్కువైనది ఏదీ లేదు. నా దేవుని సన్నిధిలో నేను మరి కూర్చున్నంత సేపు కూడా నా దేవుడు నా పనులన్నిటి విషయమై నన్ను ఆశీర్వాదిస్తాడని ఆమె ఆలోచించింది. అందుకనే విశ్రాంతి దినమున ఆమె తన వ్యాపారాన్ని మానుకొని దేవుని సన్నిధికి వెళ్ళింది. ప్రియ బిడ్డలారా, చాలా మంది ఈ రోజున దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి
తిరుగుతూ ఉన్నారు. దేవుని సన్నిధిని విడిచి తిరుగుతూ వారి సొంత పనుల్లో చాలా నిమగ్నమైపోతూ ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటంటే మరి సన్నిధికి వస్తే ఇక్కడ డబ్బులు ఇయ్యరు కదండి. మందిరానికి వస్తే డబ్బులు ఇస్తారా సేవకులు? మందిరానికి వస్తే ఏమైనా లాభం ఉందా? చాలా మంది అంటారు మందిరానికి వెళ్తే ఏం లాభం అండి. ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్తే ఏం లాభం? శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్తే ఏం లాభం? లేకపోతే ఆ స్త్రీల కూడికకు నెలకొకసారి మంగళవారం వెళ్తే ఏం లాభం అండి? మాకు కుటుంబ ప్రార్థనలకు అక్కడక్కడ జరుగుతూ ఉన్నప్పుడు మరి వెళితే మాకేం లాభం అంటే ప్రతి మనిషి ఆలోచించేది ఏంటంటే ఈ రోజున లాభాన్ని ఆలోచిస్తున్నారు, లాభాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. లాభం కొరకు పరుగులెత్తుచున్నారే కానీ దేవుని సన్నిధి కొరకు ఆలోచించేవారు చాలా తక్కువైపోయారు. కాబట్టి ఒక సంఘములో ఒక సహోదరితో ఒక దైవజనుడు చెప్పాడంట, అమ్మ నీవు దేవుని మందిరాన్ని విడవకుండా నువ్వు ప్రతి ఆదివారము వచ్చినట్లయితే నీ కుటుంబాన్ని, నీ యొక్క వ్యవసాయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పినప్పుడు ఆ విశ్వాసి నమ్మకంగా దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంది. అయితే ఒకానొక దినమున మరి చాలా పెద్ద వర్షం రాబోతుందని వాతావరణ శాఖ చెప్పింది. రేడియోలో కదండి ఒకప్పుడు ఉన్నప్పుడు. మరి ఆ రేడియోలో వాతావరణ శాఖ ఏమని చెప్తా ఉందని అంటే పెద్ద వర్షం రాబోతూ ఉంది కాబట్టి ఆ పత్తి తోటలు కానీ లేకపోతే ఆ మిరప తోటలు కానీ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అందులో చెప్తూ ఉన్నారు. అయితే ఏం చేసిందని అంటే తన దైవజనుడు చెప్పిన మాట జ్ఞాపకానికి తెచ్చుకుంది. నా దైవజనుడు ఒక మాట చెప్పాడు, ప్రతి ఆదివారం అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత భారమైనా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా నీవు సన్నిధిని విడిచిపెట్టవద్దు, మందిరాన్ని విడిచిపెట్టవద్దు, ప్రార్థన మానుకోవద్దు. నీవు దేవుని సన్నిధిలో ఉంటే నీకేదైతే బయట నష్టంగా అనుకుంటున్నావో దానిని నీకు లాభంగా మారుస్తానని దేవుడు చెప్తున్నాడమ్మా అని చెప్పి దైవజనుడు చెప్పిన మాట ఆమె జ్ఞాపకం చేసుకుంది. వాతావరణ శాఖ చెప్పిన మాట ఆమె లక్ష్య పెట్టలేదు, దైవజనుడి మాట మీద లక్ష్యం ఉంచింది. హల్లెలూయా. అది దేవుని మాట అని ఆమె నమ్ముకున్నది కాబట్టి, దేవుని మాట విషయమే ఆమె నమ్మింది కనుక ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. హల్లెలూయా. ఆదివారం రోజు భయంకరమైనటువంటి వర్షం కురుస్తూ ఉంది. తన భర్త అంటూ ఉన్నాడు, నువ్వు మందిరానికి వెళ్ళొద్దు, మనము తోట దగ్గరికి వెళ్ళి కొంచెం మిరపకాయల మీద బస్తాలు కప్పుదాం, నువ్వు ఆదివారం కదా మందిరానికి వెళ్ళొద్దు అన్నప్పుడు ఆమె చెప్తా ఉంది, నేను మందిరానికి తప్పకుండా వెళ్ళాలి. నువ్వు వెళ్తే తోట దగ్గరికి వెళ్ళు, కానీ నేను నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను, నేను నా దేవుని సన్నిధిని విడిచిపెట్టనని ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. మందిరంలో ఒక్క విశ్వాసి కూడా లేరండి. దైవజనుడు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు, ఒక్క విశ్వాసి కూడా లేరు. కానీ ఒక్కడే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. పైనుండి ఆకాశ తూములు విప్పబడినట్లుగా వర్షం పడతా ఉంది, క్రింద దైవజనుడు యొక్క కన్నీరు ఏరులై పారుతా ఉంది. అయితే ఈ సహోదరి ఒక్కతే గొడిగేసుకొని దేవుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున మందిరానికి రానటువంటి వారు ఆ పొలాల్లో, ఆ తోటల దగ్గర బస్తాలు గప్పుతూ తీస్తూ ఏదేదో చేస్తూ వాళ్ళు చాలా ప్రయాసపడ్డారంట. కానీ వాళ్ళ కాయలన్నీ తడిసిపోయి, వాళ్ళు ఎక్కడైతే ఏ మడుల్లో అయితే ఆ మిరపకాయలు పోసారో ఆ మడులన్నీ నిండిపోయి వాళ్ళు చాలా ఏడ్చుకుంటూ అక్కడనే ఆగిపోయారు. కానీ మందిరానికి వచ్చి దేవుని మాట ప్రకారంగా, దైవజనుని మాట ప్రకారంగా చేసినటువంటి ఆ యొక్క బిడ్డ యొక్క మిరపకాయ ఒక్కడు కూడా తడవకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆమె దేవుని మందిరానికి వెళితే మిరపకాయలు తడిసిపోతాయి, మిరపకాయలు పాడైపోతాయి. తాను కష్టపడిన కష్టానికి ఫలితం రాకుండా కనీసానికి అప్పు కూడా తీర్చే పరిస్థితి ఉండదు. అయినా అది దేవుని కొరకు తన పనిని నష్టంగా ఎంచుకుంది. తనకి ఏదైతే లాభం అనుకున్నదో దాన్ని నష్టంగా ఎంచుకున్నది కాబట్టి ఆమె దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంది. దేవుడే ఆ తోటను కాపాడాడు. హల్లెలూయా. అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? చాలా మంది అంటారు గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఉంటదా, ఆరిపోకుండా ఉంటదా అంటారు. ఇది లోక సామెత, ఇది మీరు నమ్మకండి. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఉంటదా అని అంటే దేవుడు చేయగలడు. హల్లెలూయా. గాలిలో దీపం పెట్టినా ఆరిపోకుండా దేవుడు చేయగలడు. నువ్వు చేయలేవేమో, కానీ ఆ విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా నీకు వచ్చే ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి కష్టకాలంలో కూడా దేవుడు నిన్ను ఆదుకొనును గాక, దేవుడు నీకు మేలు చేయును గాక. ఎప్పుడంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నువ్వు జీవించగలిగితే నిజంగా విశ్రాంతి
దినమున దేవుడు నీకు తోడుగా ఉండును గాక. విశ్రాంతి దినాన్ని ఎవరైతే మర్చిపోకుండా, ఆదివారాలు ఆరాధన ఎవరైతే మర్చిపోకోకుండా, శుక్రవారం ఎవరైతే ఆ దేవుని సన్నిధిని మర్చిపోకోకుండా, నిజంగా కుటుంబ ప్రార్థనలు ఎవరైతే మర్చిపోకుండా విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వస్తారో అటువంటి వారి వ్యాపారాలు, అటువంటి వారి వ్యవసాయము, అటువంటి వారి ఉద్యోగాలు, అటువంటి వారి యొక్క కుటుంబ వ్యవస్థ వర్ధిల్లును గాక. ఒకవేళ ఏదైనా నష్టం కలగబోతుందంటే దేవుడు ఆ నష్టాన్ని, కష్టాన్ని దేవుడు లాభంగా మార్చునుగాక. నష్టాన్ని ఆయన లాభంగా మార్చగలడు. నీ ఆలోచన ఏంటి? పనికి వెళ్తే ఈరోజు 100 రూపాయలు వస్తాయి, కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉంటే 100 కాదు, నీకు 1000 రూపాయలంత లాభాన్ని నేను ఇస్తాను. చెప్పండి పట్టండి. ఒకవేళ ఈరోజు వచ్చే 100 రూపాయలు అవి నీ కూరగాయలకు కూడా సరిపోవేమో, కానీ దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడే. నువ్వు 1,00,000 రూపాయలు కాదు, కోట్లు పెట్టిన ఆరోగ్యం ఎవరు ఇవ్వలేదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినందుకైనా, ఆయుష్ పొడిగించినందుకైనా ప్రతి ప్రార్థనలో కూడా నువ్వు హాజరు కావాలి. హల్లెలూయా. ఎందుకు హాజరు కావాలంటే నువ్వు విశ్వాసివి కనుక, నువ్వు దేవుని బిడ్డవని పేరు పడ్డావు గనుక, నేను దేవుని బిడ్డనని నువ్వు సాక్ష్యాలు చెప్తున్నావు గనుక, నువ్వు ఆపద వచ్చినప్పుడు ఎన్నో ఆపదల నుండి దేవుని యొక్క మొరపెట్టి ఆపద కాలముల నుండి తప్పించబడ్డావు గనుక, నీవు దేవుని సన్నిధిలో ఉండటం వలన దేవుడు ఇంకా నీకు గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ను పొడిగించి, ముందు ఉన్నటువంటి కాలంలో వచ్చే కీడుల నుండి, శోధనల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు తప్పించునుగాక. కాబట్టి ప్రియ బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, లూదియా తన వ్యాపారం మీద మనసుంచలేదు, తన సొంత పని మీద మనసుంచలేదు, కానీ లూదియా దేవుని పని మీద మనసుంచింది, దేవుని సన్నిధి మీద మనసుంచింది. హల్లెలూయా. అందుకే ఆమె ఏం చేసిందంటే తన వ్యాపారాన్ని విడిచిపెట్టింది. అదే మామూలు వ్యాపారం కాదు, బిస్కెట్లు చాక్లెట్ల వ్యాపారం కాదు, ఇది చుట్టల బీడీల వ్యాపారం కాదు, సారా దుకాణాల వ్యాపారం కాదు, ఏదో చిల్లర దుకాణాలు కాదు ఆమె వ్యాపారము. విలువైనటువంటి వ్యాపారం, కానీ దేవుని సన్నిధిలో అంతకంటే ఎక్కువైన ఆశీర్వాదం ఉన్నదని ఆమె గ్రహించగలిగింది. హల్లెలూయా. అందుకనే బైబిల్లో యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో చూడండి, ఒక మాట వ్రాయబడుతుంది. 13వ వచనాన్ని చదవండి ఒకసారి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన యెడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన యెడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయొద్దు. ఇప్పుడు లూదియా విశ్రాంతి దినమున వ్యాపారాన్ని మానుకున్నది. రెండవదిగా అంటున్నాడు, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండాలి. అంటే దేవునికి అది ప్రతిష్ఠితమైన దినం, దేవుడే ప్రతిష్ఠించిన దినం. మూడవదిగా విశ్రాంతి దినం మనోహరమైన దినం. మనోహరమైన దినం అంటే అందమైనటువంటి రోజు అది. ఇంకోటి అంటున్నాడు, ఆ దినము ఘనమైనదంట. హల్లెలూయా. కాబట్టి దాన్ని మనం ఎలా చేయాలి? ఘనముగానే చేయాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని మనము ఘనముగానే చూడాలి, ఘనముగానే దేవుని సన్నిధికి పరుగెత్తుకొని రావాలి. ఆ దేవుని సన్నిధి అంటే ఘనహీనమైనదిగా చూడకూడదు. మన సొంత పనులు ఘనమైనవి అనుకొని, మన సొంత కార్యాలు ఘనమైనవి అనుకొని చాలాసార్లు మనం పరుగులెత్తుతూ ఉంటాం ఎక్కడెక్కడికో. కానీ దేవుని కార్యము ఘనమైనదని అనుకునేవారు చాలా తక్కువైపోతున్నారు ఈ రోజున. తెలుసు వాక్యం, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నారు, కానీ ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని ఎంతో దుఃఖ పెడుతూ ఉన్నారు. చాలా మంది వలన దేవుడు ఈ రోజున దుఃఖపడుతూ ఉన్నాడు. నా సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్నారు. ఇక్కడ విశ్రాంతి దినం అన్నాడు, అంటే విశ్రాంతి దినం శనివారం కాబట్టి దాన్ని ఆచరించాలా మరి మేము అని చాలా మంది అనుకోవచ్చు. విశ్రాంతి దినాన్ని ఆ రోజున ధర్మశాస్త్ర కాలంలో ఆచరించారు. అదొక ఆచార పద్ధతిగా ఒక రోజును పెట్టుకున్నారు. మరి 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోవాలి కనుక, ఏ పని చేయకూడదు కనుక వారు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేవారు. అయితే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు కాలంలో క్రొత్త నిబంధనలో ఏం జరిగిందనంటే, మరి ఆదివారం యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడు గనక
పునరుద్ధానుడే తిరిగి లేచాడు గనుక ఆయన పునరుద్ధాన దినమును మనం ఆరాధన చేస్తూ దాన్ని మనం ఘనముగా ఎంచాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిని మనము ఘనముగా ఎంచాలి. ఇంకొకటి ఏమంటున్నాడు, నీకు ఇష్టమైన పనులు చేయొద్దు అంటే చాలా మందికి ఇష్టం ఏంటి? పనులు. ఎవరి పని వాళ్ళకే ఇష్టం, చాలా ఇష్టం. బట్టలు ఉతుక్కోవటం చాలా ఇష్టం, కొంతమందికి అంట్లు రుద్దటం బాగా ఇష్టం. రోజు పండగ రుద్దినట్టు ఎట్లయన్నీ బయటేసి రుద్దుతారు, లోపల రుద్దుతారు. కొంతమంది బట్టలు ఉతకడం చాలా ఇష్టం. ఆ బట్టలు రోజు సెల్ఫులలో దుమ్ము పడ్డదేమో అవన్నీ తీసి బయటేస్తారు, ఉతుకుతారు. ఈ పనుల వల్ల ఏం జరిగిద్దంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయాన్ని కోల్పోతూ ఉన్నారు, ప్రార్థన చేసే సమయాన్ని కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇష్టమైన పనులు కూడా ఆ రోజున మానుకోవాలని దేవుడు ఇక్కడ ప్రకటన చేస్తున్నాడు కనుక లూదియా తనకిష్టమైనటువంటి పనులన్నీ మానుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ వ్యాపారము చేయకూడదు, లోక వార్తలు కూడా మీరు చెప్పుకోకూడదు. ఆ రోజున లోక వార్తలు చెప్పుకోకూడదు అంటే అర్థం ఏంటి? పలానా ఇంట్లో అది జరిగిందంట, వాళ్ళ భార్య భర్తల మధ్య ఇది జరిగిందట, పిల్లలకి తల్లిదండ్రులకి ఇది జరిగిందట, అయ్యో వాళ్ళ పిల్లలు వాళ్ళని కొట్టారాట, తిట్టారాట. ఈ లోక వార్తలన్నీ మానివేయుదురుగాక. ఎందుకు లోక వార్తలు చెప్పుకోవద్దన్నాడు పరిశుద్ధాత్ముడని అంటే, ఈ లోక వార్తలు చెప్పుకుంటే ఈ ఆరాధన ఇక్కడ అయిపోయింది. వీళ్ళు లోక వార్తలు చెప్పుకుంటా ఉంటారు, పేపర్లో న్యూస్ చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే పొద్దున్న లేస్తే ఏ కొట్టుకాడనో, ఏ బజార్లోనో, ఎక్కడో ఏ పార్కులో కూర్చొని లోక వార్తలు చెప్పుకుంటే ఇదే టైం జరిపేది. మాసం కొట్టుకాడికి పోయి అక్కడనే లోక వార్తలు. ఇవాళ ఆదివారం కదా, మీరు మందిరానికి వెళ్ళాలి కదా అని మటన్ కొట్టేవాడు చెప్పినా, చికెన్ కొట్టేటోడు చెప్పినా వీళ్ళేనరు ఏమంటారు, ఇవాళ వండుకొని తినాలి. లోక వార్తలు ఈ చెప్పి సమయం అక్కడనే అయిపోయింది. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఘనమైనదని, దేవుని సన్నిధి మనోహరమైనదని, దేవుని సన్నిధి ప్రతిష్ఠితమైనదని దాన్ని ఘనముగా ఎంచి ఆమె లూదియా దేవుని సన్నిధిలో తన వ్యాపారాన్ని, తనకిష్టమైన పనిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన కొరకు వెళ్ళింది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రార్థనా సమయాలలో ఇష్టమైన పనులు మానుకుందురుగాక, ప్రార్థనా సమయాలలో వ్యాపారాలు మానుకుందురుగాక. కాబట్టి లూదియా తనకిష్టమైన పనిని మానివేసుకున్నది, తన వ్యాపారాన్ని మానివేసుకుంది. తనకేదైతే లాభం అని అనుకున్నదో ఆ లాభాన్ని కూడా నష్టంగా ఎంచుకున్నది. ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థనలో అందరితో ఏకీభవించింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనము లూదియా వలె మనకిష్టమైన పనులు మానుకుందామా? లూదియా వలె మనం చేసే వ్యాపారాలు మానుకుందామా? మానుకోవాలా వద్దా? కాబట్టి లూదియా ఎంత సమర్పణ కలిగిన జీవితమో ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, తన పని మానివేసి సన్నిధికి వచ్చిందంటే ఆమెలో ఉన్న సమర్పణ జీవితం. హల్లెలూయా. మామూలు విషయం ఏమి కాదు ఇది. చూడండి, మార్తా మరియల జీవితంలో కూడా చూసినప్పుడు, మార్త ఏమో సొంత పనులు, తనకిష్టమైన పనులు చేస్తుంది. తనకి ఏమి ఇష్టం అంటే వంట చేయడం ఇష్టం అంట. మార్తకి ఏమి ఇష్టం? వంట చేయడం బాగా ఇష్టం. కొంతమందికి పొద్దాక 24 గంటలు వంట చేస్తూనే ఉంటారు. ఆ పొయ్యికి రికా ఉండదు. ఈ భర్త తెచ్చే జీతం అంతా గ్యాస్కే సరిపోదు. కట్టెలు ఏమైనా తెచ్చి వండే రకాల వీళ్ళు పొద్దాక పిండి వంటలు చేసేటోళ్ళు. బజ్జీలు చేయాలి, గారెలు చేయాలి, బూరెలు చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఎప్పుడు నవ్వులుతూనే ఉండాలి కదా. అందుకే వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడో తెలుసా, వారి కడుపే వారికి దేవుడు. కొంతమంది కడుపే వారికి దేవుడు. ఎందుకని ఎప్పుడు 24 గంటలు వండుకొని తింటమే. అట్లని మార్త కడుపేమి తనకు దేవుడుగా లేదు, కానీ మరి యేసయ్య కొరకు, యేసయ్య శిష్యుల కొరకు ఆమె వంట చేస్తుంది. అంటే వంట చేయడం ఆమెకి ఇష్టం కాబట్టి, అమ్మ ఇయ్యాలి నాకు వంట బాగా చేతుల నిండా దొరికింది, ఈరోజు నాకు ఎన్ని వంటలు వచ్చో అన్ని రుచి కలిగినటువంటి పదార్థాలని నేను తయారు చేసి యేసయ్యకు తన శిష్యులకు పెడితే వాళ్ళ వల్ల నేను మెప్పు పొందుకుంటాను, వాళ్ళ వల్ల నేను మంచి పేరు సంపాదించుకుంటానని మార్త అనుకొని చక్కగా వంటలు చేస్తూ ఉంది. వంటలు చేస్తూ 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 ఆమె దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టింది, దేవుని మాటలను విడిచిపెట్టింది. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండవలసిన ఆమె పనుల్లో నిమగ్నం అయిపోయింది. తర్వాత ఆమెకి ఏమొచ్చిందంటే తొందర కలిగింది. ఎక్కువ పనులు చేయడం వల్ల ఏం కలిగింది? నీకు ఇష్టమైన పనే, పప్పాలు చేయడం నీకు ఇష్టమైన పనే, కానీ మరీ మించి విపరీతంగా చేసిన వరకు నీకే తొందర. అయ్యో ఇంకా కాట్లే ఎందుకంత పిండి కలిపినావు? మరి నిన్ను ఎవరు కలపమన్నారు? ఎందుకంత ప్రయాస నీకు? ఎందుకంత కష్టం నీకు?
నీకు ఇష్టమనే కదా కూసుంది పొయ్యి కాడ, మళ్ళీ కష్టంగా ఎందుకు ఎంచుకుంటావు? ఏమో తొందరపడతా ఉంది, బాధపడతా ఉంది. ఏమో తొందర అంతా దేని కొరకు, ఏమో బాధ అంతా దేని కొరకు అని అంటే తన చెల్లె తనకు సహాయం చేయట్లేదని కారణం. అంటే తన చెల్లె గురించి ఆమె అనుకున్నది ఏంటంటే పని పాట లేకోకుండా ప్రభు పాదాల దగ్గర కూర్చొని, దీనికి పని లేదు పాట లేదు. పని పాట లేని వారు ప్రార్థనకి వెళ్తారనే మాట చాలా మంది నోట్లో నానిపోయింది. అది తప్పు. పని పాట లేని వారు కాదు ప్రార్థనకి వెళ్ళేది, పని కలిగిన వాళ్ళే ప్రార్థనకి వెళ్తారు. హల్లెలూయా. పని దొంగలు ప్రార్థనకి వెళ్ళరండి. అసలు ప్రార్థన చేయనోళ్ళు పని దొంగలు. హల్లెలూయా. అసలు ముఖ్యమైన పని ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో ప్రార్థనే ముఖ్యమైన పని. ఏంటి? దేవుని సన్నిధిలో వాక్యం వినడమే ముఖ్యమైన పని, వాక్యం చదవడమే ముఖ్యమైన పని, పాటలు పాడడమే ముఖ్యమైన పని. మనం ఏమనుకుంటాం? అది పని కాదు అనుకుంటాం. ప్రార్థన చేయడం పని కాదా? అసలైన సిసలైన నిజమైన ఉత్తమమైన పని ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన అనే పనిని కలిగి జీవించుదురుగాక. కాబట్టి ఇప్పుడు లూదియా ప్రార్థన అనేటువంటి పని కలిగి ఉన్నది, సన్నిధి అనే పని కలిగి ఉన్నది, దేవుని వాక్యాన్ని వినే పని కలిగి ఉన్నది. మరియ కూడా దేవుని సన్నిధి పని కలిగి ఉన్నది, వాక్యం వినే పని కలిగి ఉన్నది, ప్రార్థన అనే పని కలిగి ఉన్నది. కాబట్టి ఈ పని చాలా ఉత్తమమైనది. మాతో తొందరపడతా ఉంది, విచారపడతా ఉంది, తొందరపడి యేసయ్యను కూడా అంటా ఉంది, నీకు చింత లేదా నా చెల్లెను పంపి సహాయానికి అంటా ఉంది. యేసు ప్రభు అన్నాడు, మార్త నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఉత్తమమైన పని నీ చెల్లి ఏర్పాటు చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వచ్చిన మీరందరూ ఏ పని ఏర్పాటు చేసుకున్నారు? ఉత్తి పని. ఇది అయ్యో అనవసరంగా పోయినా అన్నట్టుంటదా ఈ పని? ఇది అవసరం. హల్లెలూయా. దేవుని పని అవసరం, ప్రార్థన అవసరం బిడ్డలారా. కానీ ఇది ఉత్త పని కాదు, ఇది ఉత్తమమైన పని. ఎందుకంటే ఇక్కడ మీరు మోకాలు వేసి చేసిన ప్రతి ప్రార్థన తండ్రి అంగీకరించి మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తీర్చునుగాక. ఇది అవసరమైన పని, ఉత్తమమైన పని. కాబట్టి ఈ ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, తనకిష్టమైన పని చేయకుండా లూదియా సమర్పణ కలిగి దేవుని పని కొరకు, దేవుని సన్నిధి కొరకు పరుగెత్తుకొని వెళ్ళింది. ఈ రోజున మనం కూడా ఆ విధంగా జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. ఇక రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఒకటి, దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి అనుభవం కలిగిన స్త్రీగా ఉంది. రెండవదిగా ఆమె దైవభక్తి కలిగిన స్త్రీగా ఉంది. దైవభక్తి అనేది ఎవరికి ఉంటుంది? అసలు దైవభక్తి అంటే ఏంటి? చాలా మంది భక్తులు ఉంటారు కానీ దైవ భక్తులు ఉండరు. భక్తులు అంటే లోకంలో అందరూ భక్తులే. ఉన్నారా భక్తులు? చెవులో పువ్వు, నొసటికి 3 నామాలు, ఏంటి ఇంకా ఇష్టం ఎక్కడైతే అక్కడనే ఉంటాయి. భక్తులు ఉన్నారు కానీ దైవ భక్తులు కావాలి. హల్లెలూయా. భక్తురాలువే నువ్వు? దైవ భక్తురాలువే అమ్మా? దైవ భక్తురాలు అయితే మీరు ఏం చేయాలి? ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి పరుగెత్తుకొని వచ్చుదురుగా. దైవభక్తి అంటే ఏంటో తెలుసా? నోటికి కళ్ళెం పెట్టుకోవటమే దైవభక్తి. హల్లెలూయా. భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే నోటికి కళ్ళెం పెట్టుకుంటారు. నిజమైన భక్తి నోటికి కళ్ళెం పెట్టుకోవడమే. చాలా మంది ప్రార్థనకే వస్తారు కానీ దైవభక్తి ఉండదు. భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనేగా ప్రార్థనకు వచ్చేది. ఇక్కడ 2 పాయింట్లు మీరు అర్థం చేసుకోండి. భక్తి ఉండబట్టే వచ్చారా, భక్తి లేక వచ్చారా? ఇక్కడ మీరు భక్తి ఉండే వచ్చారు భక్తులందరూ. కానీ భక్తులందరూ భక్తి ఉండి వచ్చినా దైవభక్తి ఉందా? మరి దైవభక్తి ఉండాలి. దైవభక్తి అంటే ఏంటి అర్థం? నోటికి కళ్ళం పెట్టుకోవటం దైవభక్తి. హల్లెలూయా. లేదు, ప్రార్థనకు వచ్చి నేను భక్తురాలిని, నాకు చాలా భక్తి ఉంది కాబట్టి నేను ఏదైతే అదే మాట్లాడతా, నా ఇష్టం, నా నోరు, మీరేంటి చెప్పేది అన్నట్టుగా ఉండకూడదు. కొంతమంది 100 మాటలు చెప్తారు కానీ ఒక్క పని చేయరు. అది దైవభక్తే? కొంతమందిని మాట్లాడియండి, ఒక్క మాట మాట్లాడియండి, 100 మాటలు డబ్బాలు కొడతారు చూడేగా. వెనకట్లో మరి అప్పుడు మా తాతయ్య వాళ్ళ కాలంలో మొక్కజొన్న చేలకు డబ్బాలు కట్టేది. ఎందుకు డబ్బాలు కట్టేది? పెట్టెలు వస్తాయని, కాకులు వస్తాయని డబ్బాలు కట్టి మంచి మీద కూర్చొని తాడు కట్టి అది రాగానే ఇట్లా లాగానే డబ్బా 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 మోగితే అన్నీ ఎగిరెళ్ళిపోయేటి.
ఈ రోజున భక్తులు ఎలా ఉన్నారో తెలుసా? డబ్బా ఎట్లా మోగుతుందో వాళ్ళ నోటి మాటలు కూడా అట్లా మోగుతున్నాయి, డబ్బాల్లాగా మోగుతున్నారు. భక్తి లేదు, భయం లేదు. దైవభక్తి అనేది చాలా మందిలో తగ్గిపోయింది. నిజంగా బిడ్డలారా, దైవభక్తి ఒకవేళ నీలో ఉన్నదంటే ప్రార్థనకి వెళ్ళిన కాడ చాలా నోరు కట్టుకోవాలి. ప్రార్థనకి వెళ్ళిన స్థలాల్లో మాట్లాడకూడదు. ప్రార్థనకి వెళ్ళిన స్థలంలో నువ్వు మాట్లాడుతున్నావంటే నీలో దైవభక్తి లేదు. యాకోబు పత్రికలో చూడండి, నోటికి నీవు కళ్ళెం పెట్టుకోవాలి. అంటే లూదియా తన సన్నిధికి వెళ్ళిన తర్వాత ఎంతో దైవభక్తి కలిగి జీవించింది. చదువునా, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. హల్లెలూయా. భక్తి వ్యర్థమైపోతుందా నీ భక్తి? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నీకు ఇష్టమైన మాటలన్నీ మాట్లాడి సాయంత్రానికి గొడవలు తెచ్చి పెడుతున్నావా? అరే మందిరానికే కదమ్మా పొద్దుట వెళ్ళింది, నువ్వు ఈ గొడవ ఎట్లా వచ్చింది మరి ఇంటికి అంటే నువ్వు దైవభక్తి కలిగిన దానివి కాదు కాబట్టి అక్కడ ఏదో ఒక మాట మాట్లాడి వచ్చినావు, అందుకే గొడవ జరిగింది. ఇద్దరు మళ్ళీ భక్తులే కానీ సాయంత్రానికి ఇద్దరికి గొడవ అయింది. కారణం ఏంటి? నీ నోటి మాట. నోటికి కళ్ళెం పెట్టలేదు. చాలాసార్లు నోటికి కళ్ళెం లేకపోతాయి. అంటే ఇప్పుడు మన మూతికి ఎవరైనా తీసుకొచ్చి పెడతారా ఏంటి కళ్ళెం? చికెన్ పెడతారా? చూడండి, గుర్రాలకు కళ్ళెలు పెడతారు. ఎందుకో తెలుసా? అవి అటు ఇటు పరుగులెత్తి గుర్రాలు కొట్ల మీద పడకుండా, ఏంటి మరి పండ్ల కొట్ల మీద పడుకోకుండా, కూరగాయల కొట్ల మీద పడుకోకుండా కళ్ళెం పెడతారు గుర్రాలకి. అదేవిధంగా చిన్న చిన్న దూడలకి ఏం పెడతారు? చికెన్ పెడతారు. నోటికి చిక్కం పెట్టుకోవాలి, కళ్ళెం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇంకోటి ఏమంటారో తెలుసా పెద్దలు? నోటికి తాళం వేసుకో అంటారు. ఏంటి మరి తాళం వేయాలంటే ఇక్కడ ఒక రంధ్రం వేసి ఒక తాళ్ళ బుర్ర తెచ్చి వేసి నొక్కితే అప్పుడు ఈ మాటలన్నీ ఆగిపోతాయి. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తురాలని అని చెప్పి ఊరేగినంత మాత్రాన నీ భక్తి వ్యర్థమైపోద్ది. నువ్వు దైవభక్తి కలిగిన బిడ్డగా ఉండాలి దేవుని సన్నిధిలో. కాబట్టి ముసలమ్మ ముచ్చట్లు అనేటివి మానుకోవాలి. దైవభక్తి కలిగిన వారు ముసలమ్మ ముచ్చట్లు పెట్టరు. ఎక్కడికి పోయినా ముచ్చట్లు పెట్టేటోళ్ళకి దైవభక్తి లేదు. ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలోళ్ళే పెట్టరండి. వయసోళ్ళు కూడా ముసలోళ్ళ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ముసలోళ్ళ మాటలు మా పిల్ల ఎట్లా మాట్లాడిద్దో తెలుసా? ఎక్కడ మాట్లాడిద్ది నీ పిల్ల? దేవుని సన్నిధిలోనా మాట్లాడేది? మందిరంలోనా మాట్లాడేది? పెద్దల ముందా మాట్లాడేది? దైవజనుల ముందా మాట్లాడేది? ఏంటండి ఎక్కడ మాట్లాడేది నీ పిల్ల? దైవభక్తి లేకుండా వారిని పెంచినప్పుడు వారు ముసలమ్మలాగానే ముచ్చట్లు పెడతా ఉంటారు. ముసలమ్మలే పెట్టనక్కర్లేదు, అందరూ ముచ్చట్లు పెడతారంట దైవభక్తి లేని వాళ్ళు. అందుకే తిమోతికి దైవజనుడైనటువంటి పౌలు గారు ఏమని రాస్తాడంటే, తిమోతి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు నీవు చెవి పెట్టకు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. ఈ ముసలమ్మ ముచ్చట్లలో ఏమున్నది? అపవిత్రత ఉన్నది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మనం వినకూడదు, మనం మాట్లాడకూడదు. హల్లెలూయా. నువ్వు నిజంగా దైవభక్తి కలిగిన బిడ్డవైతే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు నీవు విడిచిపెట్టాలి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. హల్లెలూయా. చూడండి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి అంటే విడిచిపెట్టాలి. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. అంటే ఎవరు నిన్ను సాధకం చెయ్యరు, ఎవరు నిన్ను సాధుపరచరు. నీ నోటిని ఎవరు సాధుపరచాలి? నువ్వు మాట్లాడకుండా ఎవరండి సాధుపరిచేది? ఎవరు సాధుపరుస్తారు? ఎప్పుడు భర్త దగ్గర ఉంటాడా? నీ నోటికి మూతి మీద ఒకటి కొట్టి మాట్లాడితే అంటారు. కొంతమంది మాటలు ఎట్లుంటాయంటే దెబ్బలు తిన్నదాకా మాట్లాడతారు. సాధు చేసుకోవాలి. ఎవరి నోటిని వాళ్ళు ఏం చేసుకోవాలి? అపవిత్రమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకుండా, మాట్లాడుకోకుండా మన నోటిని మనం ఏం చేసుకోవాలి? సాధు చేసుకోవాలి. హల్లెలూయా. భర్త సాధు చేయలేడు,
భార్య సాధు చేయలేదు. బయటికి వెళ్ళిన భర్త దెబ్బలు తినొస్తాడు. ఏమయ్యా ఎందుకు దెబ్బలు తినొచ్చినావు? పలానోని కొట్టిన్నే నేను, అందుకే దెబ్బలు తిన్నా. పలానోని తిట్టిన్నే నేను, అందుకే దెబ్బలు తిన్నా. అవును, ఎవరు సాధు చేస్తారు? భార్య దగ్గర ఉండి సాధు చేస్తుందా? అయ్యా నువ్వు మాట్లాడుకు, నిన్ను వాళ్ళు గొడతలు మాట్లాడితే అని ఎప్పుడు భార్య పక్కన ఉంటుందండి? ఎప్పుడు భర్త దగ్గర ఉంటాడా? ఎప్పుడు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర ఉంటారా? అరే బాబు, చిన్నోడా పెద్దోడా, చిన్న తల్లి పెద్ద తల్లి మీరు మాట్లాడకండి, మాట్లాడితే మీకు దెబ్బలు పడతాయి అని చెప్పి నోటిని ఎవరైనా సాధు చేస్తారా? ఎవరికి వారే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళే మూతికి చిక్కం పెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళే తాళం వేసుకోవాలి, నోటికి అభ్యాసం చేసుకోవాలి. అరే నేను ఈ ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైనవి కాబట్టి ఈ అపవిత్రమైన మాటలు నేను మాట్లాడొద్దు, ఎందుకంటే నేను దేవభక్తురాలిని, నేను దైవభక్తురాలిని. హల్లెలూయా. ఈ రోజున నేను భక్తురాలని అనుకునేటోళ్ళు నోటికి కళ్ళెం పెట్టుకుంటేనే వాళ్ళు భక్తులు. ఇక వాళ్ళు విడిగా మాట్లాడి నేను కూడా భక్తురాలని అని అంటే వాళ్ళ భక్తి వ్యర్థమే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడనంటే, నీవు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించు, విడిచిపెట్టు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. హల్లెలూయా. ఈ దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరము. ఈ లోకం మట్టుకే కాదు బిడ్డలారా, పరలోకములో ఉన్న జీవము విషయమై కూడా నీవు జీవములో పరలోకములో ప్రవేశించాలని అంటే దైవభక్తి కలిగి ఉండాలి. దైవభక్తి ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి నీకు నీవే సాధకం చేసుకొని నోరు మూసుకోవే అమ్మా, ఉండు కొంచెం ఆగు అని చెప్పుకోవాలి. హల్లెలూయా. ఈపేమంటదట, నోటిని బతిల్లాడిద్దంట, బాగా బతిల్లాడిద్దంట. ఏమని? అమ్మా మాట్లాడేది నువ్వు, అపవిత్రమైన మాటలు, అసభ్యకరమైన మాటలు, పిచ్చి మాటలు, దుర్భాషలు మాట్లాడేది నువ్వు, కానీ దెబ్బలు పడేది దేనికి? ఈపుకి, నాకు. చూసారా? మాట్లాడేది నోరైతే నోటి మీద కొడితే బాగుండేది, కానీ భర్త ఎక్కడ కొడతాడు? ఈపు మీద. ఎందుకు? మాట్లాడకుండా ఆగిద్దేమోనని. కానీ ఆగరు కదా. పిల్లలు కూడా అంతే. పిల్లలు కూడా చాలా మంది ఎలా ఉంటారు, మాట్లాడొద్దన్న మాటలే బూతులు మాట్లాడుతూ ఉంటారు. బూతులు మాట్లాడిన వాళ్ళకి ఎక్కడ వాత పడాలి? మూతి మీద వాత పడాలి. హల్లెలూయా. అంతేగాని ఈపు మీద కొట్టకండి, మూతి మీద ఒక సొరక అంటియండి. చిన్నపిల్లలు బూతులు మాట్లాడితే, అపవిత్రమైన మాటలు మాట్లాడితే, ముసలమ్మ మాటలు మాట్లాడితే మూతికి ఒకటి అంటించండి అంతే. ఇంకా అమ్మో ఈ మాటలు మాట్లాడితే మా అమ్మ మూతి మీద దంపదనాలి. హల్లెలూయా. అవును, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు చిన్నపిల్లలతో సహా ఈ రోజున అలవాటైపోయింది, అభ్యాసం అయిపోయింది, సాధకం అయిపోయింది. అటువంటి సమయంలో తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే వాళ్ళ మూతి మీదనే కొట్టాలి. అప్పుడు ఆ మాటలు మానుకుందురుగాక. దేవుడు మరి సామెతల గ్రంథంలో కూడా ఏమంటాడు? మీరు బెత్తంతో కొడితే వాడిని రక్షిస్తారంట. హల్లెలూయా. వాడిని కాళ్ళతో కర్రలతో కొట్టడం కాదు, రాళ్ళతో కొట్టడం కాదు, చీపురు గట్టలతో కొట్టడం కాదు, కానీ వాళ్ళ బెత్తముతో కొట్టాలి. బెత్తం వాడాలి పిల్లలకి. బెత్తం వాడినప్పుడు వాడు సరి అయిపోతాడు, ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ. నేను ఎందుకు చెప్తున్నానంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీలము మనము దైవభక్తి కలిగిన వారిగానే జీవించాలి. మన మాటలు పవిత్రమైనవిగానే ఉండాలి, పరిశుద్ధమైనవిగానే ఉండాలి. కానీ మన మాటల్లో అపవిత్రత రాకూడదు, మన మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు, మన మాటల వల్ల ఇతరులు బాధపడకూడదు. బిడ్డలారా, దేవుడు మన మాటల వల్ల దుఃఖపడకూడదు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ నోటి నుండి ఒకవేళ మాట వస్తే ఇదిగో పవిత్రమైన మాటలు, నా మాటలు మీరు మాట్లాడండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. లూదియా నోటి నుండి ఎప్పుడు కూడా అపవిత్రమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు రాలేదు. హల్లెలూయా. తన నోటికి కళ్ళెము పెట్టుకున్నది, తన మూతికి చిక్కం పెట్టుకున్నది. తను దేవుని మాటే తప్ప వేరొక మాట ఎవరితో కూడా మాట్లాడేది కాదు. అందుకనే ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీగా దేవుడు జీవగ్రంథంలో ఆమె గురించి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అపవిత్రమైన, అసభ్యకరమైన, ఇతరులను బాధ పెట్టే మాటలు నీ నోటి నుండి వస్తున్నాయంటే నీకు భక్తి లేదని అర్థం. కొంతమంది పైకి భక్తి గల వారి వల్ల కనబడి లోపల దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు కదా. చాలా మంది పైకి భక్తిగా ఉంటారు, అబ్బాయి ఏమి చాలా భక్తి కలిగింది అని అందరు అనుకోవచ్చు నీ గురించి, కానీ నీ భక్తి ఎంతో, నువ్వేంటో
ఎవరికి తెలుసు? దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లూదియా రెండో విషయంలో దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. దైవభక్తి ఏంటో అనేది విషయాన్ని నేను మీకు తెలియజేశాను. ఇంకోటి, దైవభక్తికి తగినట్టుగా ఆమె సత్క్రియలు కూడా చేసింది. హల్లెలూయా. అదే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడుతుంది. 10వ వచనం. దైవభక్తి గలవారు అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా. దైవభక్తి కలిగిన వారు చేసే పనులు ఏంటండి? దైవభక్తికి తగినట్టుగా సత్క్రియలు చేస్తారు. హల్లెలూయా. సత్క్రియలు చేస్తారు. దైవభక్తి నీలో ఉందంటే నోటికి కళ్ళెం పెట్టుకుంటావు, అపవిత్రమైన మాటలు రాకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు. ఇంకోటి ఏంటంటే, దైవభక్తి నిజంగా నీలో ఉంటే నువ్వు సత్క్రియలతో అలంకరించుకుంటావు. హల్లెలూయా. ఈ రోజున ఎన్నో అలంకరణలు ఉన్నాయి. చెవుల జోడుతో అలంకరణ, పట్టేలతో అలంకరణ, మెడలో తాడుతో అలంకరణ, గొలుసులతో అలంకరణలు, ముత్యాల దండలతో అలంకరణ, పట్టు చీరలతో అలంకరణ, వెండి బంగారు వస్తువులతో అలంకరణ, జడలు అల్లుకోవడంలో అలంకరణ, పైన ఇవన్నీ రాశారు. మీరు ఇంటికి వెళ్ళాలి, చదువుకోండి. ఎన్నో అలంకరణలు లోకంలో చాలా ఉన్నాయి. లోకంలో చాలా అలంకరణలు ఉన్నాయి. కానీ అన్ని అలంకరణ కంటే కూడా దైవభక్తి కలిగిన నీకు ఉండవలసిన అలంకరణ ఏంటంటే సత్క్రియలనే అలంకరణ. హల్లెలూయా. దైవభక్తి నీలో ఉందని అందరు ఎట్లా తెలుసుకుంటారు? నువ్వు చేసే సత్క్రియలను బట్టి, అంటే మంచి పనులను బట్టి. చాలా మంది దైవభక్తి కలిగి ఉన్నామని చెప్పుకుంటూ చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటారు, కీడు తలపెడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ బిడ్డలారా, చెడ్డ పనులు చేయకూడదు, మంచి పనులు చేయాలి. దేవుని కొరకు మనం ఒక మంచి కార్యం చేయడానికి ముందుకు రావాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీవని దేవుడు నీకు ముద్ర వేయునుగాక. ఇంకా 3వ విషయానికి వస్తే, ఇక్కడ ఈమె ఏం చేస్తా ఉంది చదవండి. ప్రభు ఆమె హృదయంలో తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచిన. ఇక 3వ విషయం ఏంటి? పౌలు గారు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. హల్లెలూయా. దైవజనుడు చెప్పే మాటల యందు లక్ష్యం ఉంచినటువంటి లూదియా, చాలా మంది సన్నిధికి వస్తారు కానీ దేవుని మాటలు విన్నట్టుగానే ఉంటారు, కానీ దేవుని మాటల యందు లక్ష్యం ఉంచరు. దేవుని మాటల యందు లక్ష్యం ఉంచకపోతే హృదయాలు తెరవబడతాయా? మరి దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. చాలా మంది స్త్రీలు ఉన్నారు అక్కడ. ఎంతో మంది స్త్రీలు ఉన్నారా లేదా? అక్కడ ఏమని రాశారు? కూడి వచ్చిన స్త్రీలు. ఏమనుంది పై భాగంలో? కూడి వచ్చిన స్త్రీలు. కూడి వచ్చిన స్త్రీలు అంటే చాలా మంది స్త్రీలు ఉన్నారు. అంతమంది స్త్రీలలో కూడా లూదియా ఒక్కటే ఏంటి? దేవుని మాటల మీద లక్ష్యం ఉంచిందంట. దైవజనుడు చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచిందంట. కాబట్టి బిడ్డలారా, వేల మంది లక్షల మంది మందిరాలకు వెళ్ళొచ్చు, కానీ అందులో ఎంతమంది దేవుని మాటల మీద లక్ష్యం ఉంచుతున్నారు? ఎంతమంది దేవుని సేవకుడు బోధించే మాటను లక్ష్య పెడుతూ ఉన్నారు? నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. కొంతమంది అంటారు, ప్రభువా ఒక చెవితో ఈయన ఒక చెవితో ఇడిచిపెట్టొద్దయ్యా నీ మాట అంటారు. ఒక చెవితో విని ఒక చెవితో ఎందుకు ఇడిచిపెట్టాలి? 2 చెవులతో నేను 2 చెవులతో ఇడిచిపెట్టండి. ఈ ప్రార్థనలు మానుకోవాలి. ఏ ప్రార్థన మానాలి? ఒక చెవితో ఈనాట, ఒక చెవితోని ఇడిచిపెట్టొద్దట. దేవుడు అది చెప్పట్లేదు, బైబిల్లో ఎక్కడా లేదు. ఒక చెవితో నిన్నమ్మ, ఒక చెవితో ఇడిచిపెట్టాను ఎక్కడా. ఈ ప్రార్థన తప్పు. దేవా, నేను 2 చెవులతో వినాలి, 2 చెవులతో గ్రహించాలి, 2 చెవులతో విన్న వాక్యము లక్ష్య పెట్టాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన చేయండి మీరు. ఒక చెవితో ఈయన ఒక చెవితో ఇడిచిపెడతానంటే అపవాదం అంటదట, ఇడిచిపెట్టు నేను ఎత్తుకొని పోతలే అంటదట. కాబట్టి దేవుని మాట ఒక్క మాట కూడా మనం విడిచిపెట్టకూడదు. దేవుని మాట వింటూ ఉన్నప్పుడు అది మన హృదయంలో చేర్చుకోవాలి. ఆ మాట మీద లక్ష్యం ఉంచుకోవాలి. దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు భయముతో వణుకుతో ఆ మాటను మనం అంగీకరించాలి. చాలా మందికి దేవుని మాటలు వినబడుతూ ఉంటే భయం ఉండదు, ఆ మాటలు వినాలనే ఆలోచన ఉండదు, నిర్లక్ష్యం, ఆసక్తి ఉండదు, లక్ష్యం ఉంచరు. చాలా మంది ఏదో వింటున్నాం, కంటి చూపే కానీ నోటి మాట లేదన్నట్టుగా. చాలా మంది హల్లెలూయా అంటే హల్లెలూయా అనరు. ఏంటి హల్లెలూయా అంటే ఎల్లవయ్య అన్నట్టు ఉంటుంది వాళ్ళు. ఏ జాలే అయ్యగారు, ఏ జాలే ఎలుపు అన్నట్టు ఉంటుంది. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు హల్లెలూయా అంటే స్పందించాలి.
లక్ష్యం ఉంచేవారు, వాక్యం అందు లక్ష్యం ఉంచేవారే వెంటనే స్పందిస్తారు. దైవజనుడి బాధ ఏంటో తెలుసా? వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఏ స్పందన లేకుండా ఉంటున్నావా? వాక్యం చెప్తున్నప్పుడు ఆసక్తి లేకుండా వింటున్నావా? వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యంతో ఉంటున్నావా? వాక్యం చెప్తూ ఉన్నప్పుడు సనుగుతూ గునుగుతూ వింటున్నావా? వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఏంటి ఈ సేవకుడు నా గురించే చెప్తున్నాడని సేవకుని మీద విరోధ స్వభావంతో వింటున్నావా? నువ్వు ఎలా వింటున్నావు దేవుని వాక్యాన్ని? లూదియా దేవుని వాక్యమునందు లక్ష్యం ఉంచి విన్నదే కానీ దేవుని వాక్య విషయంలో వేరే ఆలోచన ఆమెకి ఏమీ కూడా లేదు. హల్లెలూయా. అందుకే ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడ్డది. హల్లెలూయా. అక్కడ ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, ఎవరి పేరు ఎందుకు రాయలేదు? ఏమ పేరు ఎందుకు రాయబడ్డదంటే ఆమె దేవుని మాటల యందు లక్ష్యం ఉంచింది. దైవజనుడు చెప్పే మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది కనుకనే ఆమె హృదయము తెరవబడ్డది. హల్లెలూయా. ఎవరి హృదయాలు తెరవబడతాయంటే దేవుని మాటల యందు లక్ష్యం ఉంచే వారి హృదయాలు తెరవబడునుగాక. కాబట్టి తెరవబడిన హృదయాల్లోనికి ఎవరు వస్తారు? ప్రభువు వస్తాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమంటున్నాడు? నేను హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని. ఇక్కడ పాయింట్ పట్టుకోండి, నా స్వరము విని అంటే మన హృదయాలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆయన స్వరము ఆయన మాట వింటూ ఉన్నప్పుడు తలుపులు తెరవబడాలి. హల్లెలూయా. ఆయన స్వరం వినబడతా ఉంటే ఇంకా బిగుసుకున్నదనుకో ఏమైంది? నాభాల్లాగా గుండెపోటు వస్తుంది. గుండె బిగుసుకోకూడదు, గుండె రాయి కాకూడదు, గుండెలు బండలుగా మారకూడదు. గుండెలు ఎలా మారాలి? మెత్తని మాంసపు గుండెలుగా మారునుగాక. హృదయాలు తెరుచుకొనుగాక. హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడు. బిడ్డలారా, లూది యొక్క హృదయం అనే తలుపును యేసయ్య స్వరము తడతా ఉంటే ఆమె హృదయము తెరవబడనంట. హల్లెలూయా. తెరవబడగానే ఆమెలో ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, ఆమె తన జీవితంలో ఎన్నడూ అనుభవించినటువంటి సంతోషాన్ని అనుభవించింది. అప్పుడు ఆమె అంటా ఉంది, అయ్యా మీరు మా ఇంటికి రండి. హల్లెలూయా. ఒక వ్యక్తి తన జీవితంలో నిజంగా దేవుని వాక్యమునందు లక్ష్యం ఉంచితే, దేవుని వాక్యం ద్వారా హృదయం తెరవబడితే, దేవుని వాక్యం హృదయంలో నింపబడితే, దేవుడు ఆ హృదయంలోనికి వెళితే ఆ బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? ప్రేమ కలిగి ఉంటారు. వెంటనే దైవజనులను ఇంటికి పిలుచుకుంటారు. హల్లెలూయా. నీ హృదయం ఎప్పుడు పాషాణ బండలాగుంటే, నీ హృదయం ఎప్పుడు కఠినమైనదిగా ఉంటే, నీ హృదయం ఎప్పుడు బండబారినట్టుగా ఉంటే, ఎన్ని నీళ్లు పోసిన బండ మీద కరగనట్టుగా, ఎంత వాక్యం అనే నీరు నీ గుండెల మీద పడ్డా కరగకోకుండా అరగకోకుండా ఉంటుంది అని అంటే నీ జీవితంలో ఎటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు. దైవజనులతో సంతోషించలేవు, నీ కుటుంబంతో సంతోషించలేవు, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేవు. హల్లెలూయా. మాటలు ఏంది లక్ష్యం ఉంచిన తర్వాత ఆమెకు ఏం జరిగింది? ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. హల్లెలూయా. దేవుని మాటలు ఏంది లక్ష్యం ఉంచినటువంటి వారి హృదయాలు తెరవబడతాయి. ప్రభు వారిలో ఉంటాడు, వారితో సహవాసం చేస్తాడు, వారి గృహాలలో ప్రభు ఉంటాడు. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే గృహంలో ఉన్న వారందరూ రక్షించబడతారు. హల్లెలూయా. ఆమె విశ్వాసం ఉంచడమే కాకుండా తన ఇంటి వారందరూ ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారంట. అంటే బాప్తిస్మము తీసుకున్నారు. దేవుని కుటుంబంలో రక్షణ కార్యాన్ని జరిగించవచ్చు అన్నాడు. అవును, మనం అనుకుంటాం వీళ్ళు మారరు, ఇక వీళ్ళ స్థితి ఇంతే, వీళ్ళ వల్ల మేము ఇన్ని బాధలు పడవలసిందే, ఇంకా పడతామేమో అని చెప్పి చాలా కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ప్రియ బిడ్డలారా, లూదియా అనుకోలేదు, ఇదిగో నేను మారితే నా కుటుంబం మారితే నా అనుకొని వెళ్ళలేదు, కానీ నేను మారినా చాలు, నా హృదయం తెరవబడినా చాలు, నా దేవుని మాటలను నేను నమ్మినా చాలు, ఇదిగో నా ఇంట్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసుకుంటానులే అనుకుందంట. కానీ ఆమె దేవుని మాటలను లక్ష్యం ఉంచి ఆమె హృదయం తెరవబడి ఆమె బాప్తిసం పొంది రక్షించబడమే కాకుండా ఆమె ఇంటి వారందరూ, అక్కడేమనుంది అంటే ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేయవచ్చు అన్నాడు. నిజం ఇది. దేవుని వాక్యాన్ని నమ్మాలి మనం, దేవుని మాటలు నమ్మాలి మనం. ఎందుకు? లూదియా ఇంటి వారందరూ రక్షించబడ్డారు కదా, లూదియా ఒక్కతే కదా హృదయం తెరవబడి వాక్యమందు లక్ష్యం ఉంచింది.
మరి ఇంటోళ్ళు ఎందుకు రక్షించబడ్డారు? లూదియాను బట్టి. హల్లెలూయా. ఒక తల్లి యొక్క వేదన, ఒక భార్య యొక్క వేదన, ఒక పిల్లల యొక్క వేదన, వారి కన్నీటిని ప్రభువు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేవాడు కాదు. ఆ వేదన, ఆ దుఃఖాన్ని చూసిన దేవుడు తప్పకుండా సంతోషాన్ని కలిగించబోవచ్చు, రక్షణ కార్యాన్ని జరిగించబోవచ్చు. నిజంగా ప్రియ బిడ్డలారా, అయితే లూదియా వలె మనందరి హృదయాలు తెరవబడునుగా, దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచుదుముగా. మనం నిజంగా లక్ష్యం ఉంచితే మన హృదయాలు తెరవబడి ప్రభు మన లోపల ఉంటే మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా తప్పకుండా మందిరానికి వస్తారు, రక్షించబడతారు, బాప్తీసాలు తీసుకుంటారు. కాబట్టి లూదియా ఎంతో విశ్వాసంతో తన ఇంటికి దైవజనులు తీసుకొని వెళ్ళింది. రక్షించబడిన ఆమె జీవితంలో తన ఇంటిలో దైవజనులు ఉండాలని బలవంతం చేసింది. బలవంతం చేయడం అంటే ఏంటి? దైవజనులు అన్నారంట, అమ్మా మేము రాలేమమ్మా, మాకు ఇంకా వేరే ప్రాంతంలో ప్రార్థన ఉన్నది, మేము వేరే మార్గం గుండా వెళ్ళాలి, వేరే ఇంటిలో ప్రార్థన ఉన్నది, వేరే గ్రామంలో ప్రార్థన ఉన్నది, వేరే పట్టణంలో ప్రార్థన ఉన్నది, ఈ రోజు నీ ఇంటికి మేము రాలేము అన్నా సరే ఆమె బలవంతంగా రమ్మని పిలిచిందంట. హల్లెలూయా. లూదియాలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే తన ఇంటిలో దైవజనులను చేర్చుకునే మంచి లక్షణం కలిగి ఉన్నది. హల్లెలూయా. నీ ఇంటిలో దైవజనులను చేర్చుకునే ఒక మంచి లక్షణం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు చాలా సంతోషం, ఆనందం, నెమ్మది, సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఆమె ఆ విధంగా చేయడం వలన ఆమె ఆనందించిందంట. చూడండి, మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. చివరి వచనం మనం చూస్తే చదువునా నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయి. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లూదియా బలవంతం చేసింది దైవజనులు రమ్మని. దైవజనులు సరే అని వెళుతూ ఉండగానే పుతోన్ అనే దెయ్యం పట్టిన చిన్నదాన్ని అక్కడ స్వస్థపరచడం జరిగింది. అంతా జరిగిన తర్వాత ఆ పుతైన దెయ్యమును వాడుకునేటువంటి వారు ఏం చేశారు? కేసు పెట్టారు సేవకుల మీద. వీళ్ళు చేయబట్టి మా లాభం అంతా పోతుంది, మరి ఆ దెయ్యం వదిలిపోయింది, ఇప్పుడు ఆమె వల్ల సోది చెప్పేటోళ్ళు ఎవరు లేరు, మరి మేమేం చేయాలి, మా లాభం అంతా పోయిందన్న అని జైల్లో పడేసి కొట్టారంట, సెరసాల్లో వేసేసారంట. అప్పుడు పౌలు శీలలు సెరసాల్లో ఉండి పాటలు పాడుతూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ సెరసాల్లో నుండి వారిని విడిపించడం జరిగింది. హల్లెలూయా. సెరసాల నాయకుడు అక్కడ రక్షణ పొందడం జరిగింది. సెరసాల నాయకుడు రక్షించబడిన తర్వాత అప్పుడు వాళ్ళు లూదియా ఇంటికి వెళ్ళారు. మధ్యలో ఎంత జరిగింది. లూదియా ఇంటికి పోవటానికి ఎన్నో ఆటంకాలు జరిగినాయి, ఎన్నో అభ్యంతరాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఆమె ప్రేమతో బలవంతం చేసిందే. ఆ ప్రేమను బట్టి అన్ని దెబ్బలు తిని కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అన్ని అవమానాలు పొందుకొని కూడా ఎక్కడికి వెళ్ళారు? లూదియా ఇంటికి వెళ్ళారు. హల్లెలూయా. లూదియాకు సంతోషం కలిగింది. లూదియా కుటుంబాన్ని ఆదరించి వెళ్ళారంట దైవజనులు. హల్లెలూయా. దెబ్బలు తిన్న దైవజనులు లూదియా ఆదరించినట్లు లేదు, కానీ లూదియాను అక్కడ ఉన్న వారందరినీ దైవజనులు ఆదరించారు. అంటే దైవజనుల యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, నీ ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, ఆత్మీయ బిడ్డగా దైవజనులను చూపించే ప్రేమను బట్టి దైవజనులు కూడా అటువంటి ప్రేమను కలిగి నీ పట్ల ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆమె చాలా ఆనందించింది వారిని బట్టి. అయ్యా మీరు వచ్చారు, రండి, నా ఇంటికి రావడం సంతోషం అని చెప్పి ఆమె చేర్చుకున్నది. కాబట్టి ప్రియ బిడ్డలారా, దైవజనులను చేర్చుకోనక ఎన్ని సంవత్సరాలైంది? కొన్ని ఏళ్లలో దైవజనులు చేర్చుకోక కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కొన్ని నెలలు గడిచిపోయింది. దైవజనులను చేర్చుకోనక కొన్ని వారాలు గడిచిపోయింది. కొంతమంది చూడండి, వారంలో ఒక్కసారి కూడా సేవకుడు కానీ సేవకురాలు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే వెంటనే ఫోన్ చేస్తారు. కొంతమంది వాళ్ళు లూదియా లాంటి వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వెంటనే ఫోన్ చేస్తారు, అయ్యా ఈ వారం మా ఇంటికి ఎందుకు రాలేదు, లేకపోతే ఈ నెల మా ఇంటికి ఎందుకు రాలేదు, అయ్యా ఈరోజు రండి అయ్యా మా ఇంట్లో ప్రార్థన చేయండి అని కోరుకునేవారు లేపబడుదురుగాక. ఎప్పుడైనా పిలిచారా దైవజనుడిని? దైవజనుడు కావాలని వచ్చినా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు కొంతమంది. దైవజనుడే కావాలని, అయ్యో ఈ బిడ్డ నశించిపోయిద్దేమో, వెళ్ళి ఒకసారి మందలించి ప్రార్థన చేసొద్దామని చెప్పి వచ్చిన దైవజనుడిని గుర్తించలేని గుడ్డితనంతో దైవజనుడిని ధిక్కరించి తృణీకరించి మాట్లాడేవారు లేకపోలేరు. లూదియా వంటి ప్రేమ కలిగిన వారు సంఘములో ఉన్నప్పుడు
ఆ సంఘంలో దైవజనుడు సంతోషంగా సేవ చేయగలడు. హల్లెలూయా. అది ఎంత దెబ్బలైనా, ఎంత అవమానాలైనా, నిందలైనా అవన్నీ మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే లూదియలో ఉన్న ప్రేమ. హల్లెలూయా. ఏది జరిగినా పర్వాలే, నా బిడ్డ నన్ను చేర్చుకుంది, అదే నాకు సంతోషం అనుకున్నాడంట దైవజనుడు. నా బిడ్డ నన్ను రమ్మని బలవంతం చేసింది, అదే నాకు సంతోషం. వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. లూదియా ఇంట్లో చేర్చుకున్నట్టు ద్వారా తన కుటుంబానికి మేలే కలిగిందా, కీడు కలిగిందా, ఆదరణ కలిగిందా, దుఃఖం కలిగిందా? ఖచ్చితంగా దేవుడు రిజల్ట్ ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటాడో తెలుసా? మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను అంటే ఏంటి అర్థం ఏంటి? దైవజనులను చేర్చుకుంటే దేవుణ్ణి. కొంతమంది ఏమంటారు, నా గుండెలో దేవుడు ఉన్నాడు, నా ఇంట్లో దేవుడు ఉన్నాడు, ఇంకా అయ్యగారు అమ్మగారుతున్నా మాకేం పని? కడుపు నిండా అన్నం దొరుకుతుంది, కటి నిండా నిద్ర దొరుకుతుంది, ఇంటి నిండా తినాల్సినవి ఉన్నాయి, ఉండాల్సినవి ఉన్నాయి, ఇంకా సేవకులతో మాకేం పని? ఇలాంటి ఆలోచనలు తీసేసుకోవాలి. సేవకుడు వస్తేనే దేవుడు వస్తాడట. ఇక్కడ ఒక పాయింట్ పట్టుకోండి మీరు. సేవకుడు నీ ఇంటికి వస్తేనే దేవుడు వస్తాడట. అంటే సేవకుడు రావట్లేదంటే నీ ఇంటికి ఎవరు రావట్లే? దేవుడు రావట్లేదు. అది వాక్యాన్ని బట్టి చెప్తున్నానా, లేకపోతే మాకు పని పాట లేక మీరు పిలువుండా మొత్తం అంటాను? మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు కదా ప్రభు. అంటే సేవకులను చేర్చుకుంటే దేవుని యేసయ్యను చేర్చుకున్నట్టే. యేసయ్యను చేర్చుకుంటే పరలోకమందున్న తండ్రిని చేర్చుకున్నట్టే. ఇప్పుడు యేసయ్య పరలోకంలో ఉన్న తండ్రి నీ ఇంట్లో ఉంటే పరలోక సైన్య సమూహం దూతలందరూ అక్కడ ఉంటారా ఏంటి? వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు? నీ ఇంటిలోనికే వచ్చుదురుగా. శిష్యుడు అని శిష్యుని చేర్చుకుంటే శిష్యుని ఫలం, ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్నిసార్లు నువ్వు సంఘాన్ని, దైవజనులు అందరినీ చేర్చుకోగలుగుతావు, ఒక్కొక్కసారి సేవకులను మాత్రమే చేర్చుకోగలుగుతావు, ఒక్కొక్కసారి ఒక్క సేవకుడినే, ప్రవక్త కదా, సేవకుడు కదా, అయ్యా నువ్వు ఒక్కడ వచ్చి చిన్న ప్రార్థన చేసి ఎల్లు, ప్రవక్త ఫలం. శిష్యుని ఫలం. శిష్యులు అంటే ఎవరు? సంఘం. హల్లెలూయా. శిష్యులు అంటే దేవుని పిల్లలుగా ఎవరు వచ్చినా వాళ్ళని చేర్చుకొని మనం ఏదైనా పరిచర్య చేస్తే ఆ ప్రతిఫలం ఎక్కడికి పోదు. హల్లెలూయా. గిన్నెడు చల్లీలు మాత్రం త్రాగనిస్తే పరలోకంలో ప్రతిఫలము పోగొట్టుకోరు. గిన్నెడు చల్లీలు అనేటువంటి మాటకి ఆర్ఆర్కే మూర్తి గారు ఏమన్నారంటే, గిన్నెడు చల్లీళ్ళు తాగడానికి ఇస్తేనే ప్రతిఫలం వస్తే పరలోకంలో, మరి వేడి నీళ్ళు ఇస్తే ఎంత ప్రతిఫలం? ఏమ్మా, దగ్గు జలుబులు ఉన్నాయనుకో, వేడి నీళ్ళు ఇస్తే ఎంత ప్రతిఫలం? అంటే టీ నీళ్ళు ఇస్తే ఎంత ప్రతిఫలం? వేడి నీళ్ళు అంటే కోడి కూడా. టీ నీళ్ళు ఇస్తే ఎంత ప్రతిఫలం? చల్లనీళ్ళకే ప్రతిఫలం అంటాడు కదా. వేడి నీళ్ళు ఇస్తే ఎంత ప్రతిఫలం? అన్నం పెడితే ఎంత ప్రతిఫలం? ఏంటి పప్పుతో అన్నం పెడితే ఎంత ప్రతిఫలం? పచ్చడితో అన్నం పెడితే ఎంత ప్రతిఫలం? చారుతో అన్నం పెడితే ఎంత ప్రతిఫలం? చికెన్తో అన్నం పెడితే ఎంత ప్రతిఫలం? మటన్తో అన్నం పెడితే ఎంత ప్రతిఫలం? నిజంగా చేర్చుకొని నువ్వు ఏదైతే చేస్తావో దానికి తగిన ప్రతిఫలం పరలోకములో నీకు దాచబడి ఉన్నది. హల్లెలూయా. నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారా? ఎండాకాలం వస్తుంది. ఈ వాక్యం ప్రభు ఎందుకు చెప్పాడు అని నేను ఒకరోజు అనుకున్నాను. అయితే ఒక ఇంటికి వెళ్తే అమ్మ చాలా మంచినీళ్ళు అవుతాయి, బాగా మంచినీళ్ళు అవుతాయి, ఎండాకాలం. ఆమె ఏమన్నదంటే, అమ్మగారు మా ఇంట్లో చల్లటి నీళ్ళు లేవండి అన్నది. అంటే నేను అన్నాను, అమ్మ చల్లటి నీళ్ళు మేము తాగలేదు, ఫ్రిడ్జ్లో వేడి నీళ్ళు బిందెలో వేయో ఒకటి ఇయ్యమ్మా అని. బిందెలో కూడా నీళ్ళు అయిపోయినాయి అమ్మగారు, బోరింగ్ కడిగి కొట్టకు రావాలన్నారు. అంటే ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందో తెలుసా? అంటే గిన్నెడు కూడా చల్లనీళ్ళు ఇయ్యలేని రోజులు వస్తాయి కాబట్టి ఇస్తే ప్రతిఫలం. లూదియా చేర్చుకున్నది, పరిచర్య చేసింది, ఆమె ప్రతిఫలాన్ని పొందుకుంది. అదేం ప్రతిఫలం అంటే ఆదరణ అనే ప్రతిఫలం. ఆమె ఆదరించబడ్డది, ఆమె నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా జీవించింది. ఇంకొకటి ఏంటంటే లూదియాను బట్టి తుయతైరా సంఘము కట్టబడింది. చప్పట్లు కొడతారు ఒకసారి. ఆమె దైవజనులను చేర్చుకున్న తర్వాత అక్కడ సంఘము కట్టబడదు. ఆమె దైవజనులను చేర్చుకున్నది ఫిలిప్పీలోనే. అంటే ఆమె వ్యాపారస్తురాలు కాబట్టి తుయతైరా నుండి వచ్చి ఫిలిప్పీలో వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతూ ఉండే. అయితే ఒకరోజు ఆమె కనిపించిందంట, దైవజనులారా నేను ఈ ప్రాంతాల్లో వ్యాపారం చేసి ఇక్కడ నేను బాప్తీసం తీసుకొని రక్షించబడ్డాను, కానీ
నా యొక్క సొంత ప్రాంతమైన తుయితైర పట్టణానికి మీరు రావాలి, అక్కడ సువార్త ప్రకటించాలి. ఇదిగో నా ఇంటినే నేను మందిరంగా ఇచ్చేస్తా. చెప్పండి హల్లెలూయా. నా ఇంటినే నేను మందిరంగా ఇచ్చేస్తా. నా ఇంటిలో మీరు ప్రార్థన పెట్టండి, నా ఇంటిలో నా సంఘాన్ని కట్టండి అని చెప్పి దైవజనులను పురుకొలిపి దైవజనులకు తన ఇంటిలో స్థలం ఇచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. తుయితైర సంఘం ఎక్కడది అనుకుంటారు? ప్రకటన గ్రంథంలో ఉన్న తుయితైర సంఘం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక మాట 18వ వచనం, తుయితైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. హల్లెలూయా. ఈ తుయితైరలో ఉన్న సంఘము ఎవరి వలన కట్టబడిన సంఘము అని అంటే లూదియా అనే స్త్రీ వలన కట్టబడిన సంఘము. హల్లెలూయా. చాలా మంది అనుకునేది ఏంటో తెలుసా? మేము సంఘాన్ని కట్టాలి. ఏం కట్టాలి? మా వలన సంఘము కట్టబడాలి, మా వలన గొప్ప పేరు రావాలి, మా వలన అనేక ఆత్మలు రక్షించబడాలి అనే ఆశ కలిగి తృష్ణ కలిగి పరిగెత్తుతున్నారు. మంచిదే, కానీ లూదియాలో ఉన్న లక్షణాలు ఉన్నాయా? మరి సంఘాలు కట్టబడాలంటే ఉట్టుగా కట్టబడవండి. సంఘాలు కట్టబడాలంటే, సంఘము నిలవాలంటే ఈ తుయితైర సంఘం ఎక్కడ నిలబడ్డదో తెలుసా? ప్రభువు నోటి నుండి వచ్చినటువంటి మాటలతో. ఇదిగో పరలోక దర్శనంలో యోహాను చేత వ్రాయబడి ముందు జరగబోయే సంగతులలో తుయితైర సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, అన్ని సంఘాల గురించి ఇక్కడ రాయలే, ఒక 7 సంఘాల గురించి రాశారు. ఆ 7 సంఘాలలో తుయితైర సంఘాన్ని ప్రాముఖ్యంగా ప్రభు ఎంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ తుయితైర పట్టణంలో ఉన్నటువంటి లూది అనే స్త్రీ దేవుని సన్నిధి విషయమై సమర్పణ కలిగిన స్త్రీ, దైవ భక్తి కలిగిన స్త్రీ, దేవుని మాటలందు లక్ష్యం ఉంచిన స్త్రీ, దైవజనులను తన ఇంటిలో చేర్చుకున్న స్త్రీ, దైవజనుల కొరకు పరిచర్య చేసిన సత్క్రియలు చేసిన స్త్రీ. హల్లెలూయా. అందుకే ఆమె ఇంటిలో ఆమె ద్వారా ఒక సంఘమే స్థాపించబడ్డది. హల్లెలూయా. చాలా మంది ద్వారా సంఘాలు కట్టబడవచ్చు, కానీ అవి దేవుని ఆత్మ చేత సాక్ష్యాన్ని పొందుతున్నాయా? ఈ రోజున పుట్టగొడుగుల్లాగా ఎక్కడ పడితే అక్కడనే మందిరాలు, సంఘాలు, సేవకులు ఎక్కడ పడితే అక్కడనే. ఇప్పుడేమి అయ్యో ఈ ఊర్లో ఈ ప్రాంతంలో గుడి లేదండి అనే ఊరే లేదు. వీధి వీధికి గుడి వచ్చేసింది, వీధి వీధికి సేవకులు బయలుదేరారు, అవసరమైతే ఇంటింటికి అయ్యగారులు బయలుదేరారు. మంచిదే, మంచిదే సేవ, కానీ దేవుని చేత జ్ఞాపకం ఉంచబడిన సంఘమేనా? దేవుని హృదయంలో లిఖించబడిన సంఘమేనాది? స్థిరమైన సంఘమేనాది? దేవుని కొరకు కట్టబడుతున్న సంఘమేనాది? దేవుని కొరకు ప్రయాసపడే సంఘమేనాది? దేవుని కొరకు సమర్పణ కలిగిన సంఘమేనాది? దేవుని మాటల యందు లక్ష్యం ఉంచే సంఘమేనాది? దేవుని మాటల కొరకు హృదయాలు తెరుచుకునే సంఘమేనాది? దేవుని సంఘాన్ని చేర్చుకునే సంఘమేనాది? సంఘాలు ఉంటాయి, లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ లోక సంబంధమైన సంఘాలు. యేసు ప్రభు రక్తంలో కడగబడిన సంఘం పరిశుద్ధమైన సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము పరిశుద్ధమైన సంఘముగా దేవుడు స్థాపించాడు. అయితే ఆ సంఘములో అపవిత్రత వచ్చిందని దేవుడు అక్కడ కూడా దాన్ని గద్దిస్తూ ఉన్నాడు. నీ అపవిత్రతను మానుకో, యెజబేలులో ఉన్నటువంటి వ్యభిచారాన్ని మానుకో. యెజబేలులో ఉన్న బలులు అర్పించిన వాటిని తినడం, విగ్రహాల కాడ అర్పించిన వాటిని తినే అనుభవం వారిలో కొంత నామకార్థ స్థితి వచ్చినప్పుడు దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. యెజబేలును నీలో ఉండనీయకో, నీవు నా ఆత్మ ద్వారా పిలువబడిన సంఘానివి, ఆత్మ ద్వారా కట్టబడిన సంఘానివి. నీలో యెజబేలు వంటి స్త్రీ ఉండకూడదు. హల్లెలూయా. యెజబేలు వంటి స్త్రీ అంటే అది ఎప్పుడో, ఆ యెజబేలు స్త్రీ ఎప్పుడో పోయింది, ఆహాబు భార్య. ఆమె ఎప్పుడో చచ్చిపోయింది, ఆమె చరిత్ర ముగిసింది. మరి ప్రకటన గ్రంథంలో ఆమె పేరు ఎందుకు ఇచ్చారంటే ఆమెలో ఉన్నటువంటి క్రియలు తుయితైరలో కొన్ని వచ్చినాయి అంట, సంఘంలో కొన్ని వచ్చినాయి అంట. ఆమెలో ఉన్న వ్యభిచార క్రియలు, ఆమెలో ఉన్న విగ్రహారాధన, ఆమెలో ఉన్న విగ్రహాల కాడ అర్పించిన వాటిని తినడం, ఏంటి సోద చెప్పడం, సోదగాండ్రని పిలుసగరావడం, కన్న పిచాచి మంత్రగాలతో సావాసం, నరహత్యలు చేపించడం, మానభంగాలు చేయించడం, ఏంటి వేషాలు వేసుకోవడం,
భయంకరమైనటువంటి స్థితి కలిగినటువంటి పరిస్థితులు ఈ సంఘంలోనికి వచ్చినప్పుడు మళ్ళా దేవుడు ప్రేమించేమంటున్నాడంటే, తుయితైర సంఘమా, మీ ప్రయాస నాకు తెలుసు, మీ కష్టం నాకు తెలుసు, మీరు ఎంత మంచోళ్ళో నాకు తెలుసు, కానీ మీలో ఇటువంటి క్రియలు ఉన్నాయే అవి మానుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా మంచిని మంచిగానే చెప్తాడు, చెడుని చెడుగానే. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో తెలుసా? కల్పిత కథ కాదు ఇది. ఉన్నది ఉన్నట్టుగా నీ జీవితాన్ని దిద్దేది, నీ జీవితాన్ని బాగు చేసేది. హల్లెలూయా. తుయితైర సంఘాన్ని ఎలా గద్దిస్తున్నాడు దేవుడు? నీలో ఇవన్నీ ఉండడానికి ఉంటే మంచం పట్టిస్తా అంటాడు. ఒకవేళ ఉంటే ఏం చేస్తాడంటే మంచం పట్టిస్తా. గద్దిస్తూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. మారు మనసు పొందడానికి యెజబెలుకు అవకాశం ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందకుండా చచ్చిపోయింది. కుక్కలు దాని రక్తాన్ని త్రాగాయి. కానీ ఓ తుయితైర సంఘమా, మీరు ఆ విధంగా కావడానికి వీల్లేదు. పరిశుద్ధ సంఘమా, రక్తము చేత కొనబడిన సంఘమా, మీలో ఉన్న లోపాలు, పాపాలు, బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టండి. విడిచిపెట్టిన తర్వాత మీరు ఎలా ఉండాలో తెలుసా? 26వ వచనం చదవండి. 25, 26. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను వచ్చేంత వరకు, నా రాకడ వచ్చేంత వరకు మీకు కలిగిన దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. తుయితైర సంఘమా, ఏంటి అంటే మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి, మీ ప్రార్థన జీవితాన్ని గట్టిగా పట్టుకోండి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని గట్టిగా పట్టుకోండి, మీ పరిచర్య జీవితాన్ని గట్టిగా పట్టుకోండి, ఎక్కడ విడిచిపెట్టకండి అని చెప్పి వారిని దేవుడు మాట్లాడుతూ గద్దిస్తూ ఉన్నాడు. ఇంకోటి చెప్తున్నాడు, నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని వారి కుమ్మర వారి పాత్రలను పగలగొట్టబడుదురు. హల్లెలూయా. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చెయ్యండి. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఒకటి. రెండవదిగా అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయండి. అంటే అంతం వరకు అంటే నువ్వు చచ్చిపోయిన దాకా, ఆయన రాకడ వచ్చేంత వరకు నీ క్రియలు ఎలా ఉండాలి? జాగ్రత్త. క్రియలు జాగ్రత్తగా ఉన్నాయా? మరి ఈరోజు క్రియ మంచిగా ఉంటే రేపు పొద్దుటిలా క్రియ ఎట్లా మారిద్దో. క్రియ అంటే ఏంటి? పని. నీ పనులు ఎట్లున్నాయి? ఈ రోజు ఎట్లున్నాయి, రేపు ఎట్లున్నాయి, ఎల్లుండి ఎట్లా ఉండబోతుంది. క్రియలను జాగ్రత్తగా చూసుకోవాలి. క్రియల చొప్పున ప్రతిఫలం. నువ్వు మంచి క్రియలు చేస్తే దానికి ప్రతిఫలమే, చెడ్డ క్రియలు చేస్తే దానికి కూడా ప్రతిఫలం. కాబట్టి నువ్వు ఏ క్రియలు చేస్తావు? మరి ఆ విషయంలో జాగ్రత్తగా ఆలోచించు, జాగ్రత్తగా చూసుకో. అప్పుడు మరి ఏం చేస్తాడంటే దేవుడు జనుల మీద అధికారం ఇస్తాడంట. హల్లెలూయా. జనుల మీద అధికారం ఒట్టిగానే దొరికిద్దా? ప్రమోషన్లు ఒట్టిగానే వస్తాయా? ఏంటండి, చాలామందికి అధికార దాహం, చాలా పార్టీలు, చాలా రకరకాలైనటువంటి వర్గ భేదాలతో, అనేక మంది కుల భేదాలతో ఈ రోజున పోరాడుతున్నారు. అధికారాల కోసం అధికార దాహంతో కొట్లాడుతూ ఉన్నారు. నేనంటే నేను అన్నట్లుగా కులాల పేర్లతో, మతాల పేర్లతో లోకంలో చిచ్చులు పెడుతూ ఉన్నారు. సమాజం అంతా ఒకటే అని చెప్పుకుంటూ కూడా సమాజ స్థాపన లేకోకుండా ప్రజలు ఈ రోజున ఒకరికొకరు విరోధులై కులాలను బట్టి, మతాలను బట్టి, వర్గాలను బట్టి, నీది ఆ వర్గం, నాది ఈ వర్గం, నీది ఆ క్యాస్ట్, నాది ఈ క్యాస్ట్, నీది ఆ మతం, ఈ మతం అని చెప్పి అధికార దాహంతో మనుషులు పోట్లాడుతున్నారు. అధికారం ఈ లోకంలో కాదు, పరలోకంలో దేవుడు మనకు అధికారం ఇస్తాడట. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడో తెలుసా అధికారం? 10 పట్టణాల మీద అధికారం ఎవరికి వచ్చింది? తలాంతులు వృద్ధి చేసుకున్న వానికి. హల్లెలూయా. అంటే లూదియా తనకున్న తలాంతులను ఏం చేసుకుంది? వృద్ధి చేసుకుంది. దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, తనకిష్టమైన పనులు మానివేసుకునే విషయంలో, వ్యాపారం మానివేసుకునే విషయంలో ఆమె సమర్పణ కలిగి జీవించింది. అంటే తన తలాంతులు ఏం చేసుకుంది? రోజు రోజుకు వృద్ధి చేసుకుంది. ఎప్పుడు ఆమె మానుకోలేదు. రెండవదిగా ఆమె దైవభక్తి కలిగి ఉండే విషయంలో వృద్ధి చేసుకుంది. ఎప్పుడు దైవభక్తిలో లోపాలు, బలహీనతలు కనబడలేదు. మూడవదిగా దేవుని మాటలేందు లక్ష్యం ఉంచే విషయంలో వృద్ధి పరుచుకుంది. ఎప్పుడు దేవుని మాటల విషయమై ఆమె అసహ్యపడలేదు. విరోధ స్వభావంతో ఆమె జీవించలేదు, నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదు. నాలుగవదిగా ఆమె దైవజనులను చేర్చుకునే విషయంలో ఎప్పుడు వెనకబడిపోలేదు. కాబట్టి
ఆమె ఇంటిలో సంఘము కట్టబడ్డది. ఆమె ద్వారానే సంఘము కట్టబడ్డది. హల్లెలూయా. ఎలా జీవిస్తే కట్టబడతాయి? సంఘంలో నీ మాటల వలన, నీ ప్రవర్తన వలన, నీ క్రియల వలన ఒకరు పడిపోకూడదు, చెడిపోకూడదు, బలహీనలు కాకూడదు. ఒకరు కట్టబడాలి, ఒక కుటుంబం కట్టబడాలి. ఒక స్త్రీ కానీ నిన్ను బట్టి ఎవరు కూడా చెడిపోకూడదు, పడిపోకూడదు, విశ్వాసాన్ని, భక్తిని కోల్పోకూడదు. కానీ నీ ద్వారా నీ ఇంట్లో వారు సంఘములో నిలబడాలి. హల్లెలూయా. లూది అంటే అర్థం ఏంటో తెలుసా? దివిటి. లూది అంటే అర్థం ఏంటి? దివిటి. అంటే ఆ దివిటిని ఎక్కడ వెలిగించిందో తెలుసా? ఆమె ఫస్ట్ తన ఇంటిలో వెలిగించింది. చప్పట్లు కొడతారా? దివిటిని ఎక్కడ వెలిగించింది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 15వ వచనం నుంచి కింద నుండి మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళాక, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు అంటే దివిటీగా ఉన్నారు. లోకానికి ఎలా ఉన్నారు మీరు? అంటే లూదియా తన ఇంటికే దీపం కాదు. తన దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు కానీ ఇంటి వారందరికి వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. అంటే లూదియా దీప స్తంభం మీద పెట్టబడిన ఒక దివిటి. హల్లెలూయా. లూదియా లోకంలో లోకాన్ని వెలిగించే ఒక దివిటి. హల్లెలూయా. అంటే దివిటి అనే పేరుకు ఆమె సార్థకం చేసింది. హల్లెలూయా. చూడండి, దివిటి అని పేరు పెట్టుకొని చీకటిగా మారలే, వెలిగించే దివిటిగా అయిపోయిందా? చీకటిగా ఎప్పుడు మారలే. ఇంటిలో వెలిగించింది దివిటీగా. ఏంటి? లోకములో కూడా దివిటీగా వెలిగింది, వెలిగించింది. సంఘములో దివిటీగా నిలబడ్డది. హల్లెలూయా. 3 పార్టులు మీకు చెప్పా. లూదియా ఇంటికి దివిటీగా ఉన్నది. చెప్పండి. లూదియా ఇంటికి దీపముగా ఉన్నది. రెండవదిగా లూదియా లోకానికి దివిటీగా ఉన్నది. మూడవదిగా లూదియా సంఘములో దివిటీగా ఉన్నది. అంటే తన ఇంటి వారందరూ రక్షించబడ్డారు, తన ఊరి వారందరూ రక్షించబడ్డారు, తన కుటుంబంలో ఉన్న వారందరూ తన ఇల్లే ఒక సంఘంగా మార్చబడ్డది. హల్లెలూయా. కాబట్టి లూదియా వంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉందాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగై ఉన్నటువంటి యేసయ్య మార్గములో నడుస్తున్న మనము వెలిగించబడిన వారమై అనేక మందిని ఆ వెలుగులోనికి నడిపించుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.